ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో దాదాపుగా 56 అక్రమ వెంచర్లు ఇక్కడ మరి నడిపిస్తున్నట్టుగా మాకు స్థానికంగా సమాచారం తెలిసింది. ముఖ్యంగా ఆ వెంచర్లలో గుంటలలో ఈరోజు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ కర్ణాటక నుంచి కానీ చాలా మందికి మోసం చేసి గుంటలలో అమ్ముతున్నట్టు కూడా తెలిసింది. ఈరోజు మన ఊరు అనే ఈ వెంచర్ల ఒక 17 ఎకరాలకు 70 ఎకరాలకు మాత్రమే ఇక్కడ వెంచర్ చేసినట్టు అధికారికంగా మరి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు, కానీ రికార్డు ఇవ్వడం లేదు. 350 ఎకరాలు మరి ఇది వెంచర్ ఉన్నట్టుగా హైదరాబాద్ వాళ్లకు చెప్పి ఇక్కడ గుంటలు అమ్ముతున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసర్లకు కానీ లేకపోతే ఆర్డీఓ ఆఫీసర్కి కానీ మరి డిఆర్ఓ కానీ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీ సమాచారం లేకుండా, మీ పర్మిషన్ లేకుండా, మీ అనుమతి లేకుండా ఇన్ని వెంచర్లు నడపడం అనంటే అంతర్గతంగా మీరు కూడా వారితో ఒప్పందం చేసుకున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముఖ్యంగా అధికారుల ప్రోద్బలం లేకుండా, రాజకీయ ప్రోద్బలం లేకుండా ఏ వెంచర్ కూడా ఎక్కడ కూడా ఒక గుంట కూడా చేసుకోవడానికి వీలుండదు. ఈరోజు నారాయణఖేడ్లో పర్మిషన్ ఉన్న వాటికేమో కూల్ చేస్తున్నారు, 100 ఎకరాలలో పర్మిషన్ లేని వాటికి ఈరోజు కొనసాగిస్తున్నారంటే ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తారుమారు అవుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీరు ముఖ్యంగా అధికారులుగా మీరు మరి మా కోఆపరేషన్ చేయకపోవచ్చు, ఒక సామాజిక కార్యకర్తలుగా, ఒక తెలంగాణ ఉద్యమకారులుగా, నేను అంటే లోకల్ వాళ్ళగా మరి మీరు మాకేం చేయకపోవచ్చు, కానీ తప్పకుండా ఈ అన్ని వెంచర్ల పైన తప్పకుండా కోర్టుకు వెళ్తాము, మరి ఎంక్వైరీ అడుగుతాము. జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం చేయలేరనేటువంటి అనుమానం మాకు కలుగుతా ఉన్నది. ముఖ్యంగా ఇంత యథేచ్ఛగా 300-400 ఎకరాల పేరుతోటి వెంచర్లు నడుపుతుంటే ఇది ఎంత భారీ కుంభకోణమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పేదవాళ్ల దగ్గర తక్కువ రేట్లు కొనుక్కొని ఈరోజు కోట్ల రూపాయలు మరి రియల్టర్లు దీని మీద మరి సంపాదిస్తా ఉన్నారు. దాంట్లో మీ వాటెంతో మీరు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎంతో మందికి ఈరోజు మరి వాళ్ళ నోళ్లు ముయించి ఈరోజు కోట్ల ఇక్కడ నారాయణఖేడ్ వచ్చి మరి సంపాదిస్తా ఉన్నారు. హైదరాబాద్ వాళ్ళందరూ కూడా నారాయణఖేడ్ అడ్డగా చేసుకుని అక్కడ కంటి మండల్ ఏరియాలో అయితే చాలా టూ మచ్, అదేదో వెంచర్ ఉంది, అది నీమ్స్ బేరో ఏదో పేరు పెట్టి అక్కడ కూడా నడుపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా అవే అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు రెవెన్యూ వాళ్ళు డీటెయిల్స్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదు. దీని వెనుక మరి చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎన్నిసార్లు తహసీల్దార్ గారికి వినతి పత్రాలు పెట్టుకున్నా అడిగినా వాళ్ళు ఒక రికార్డెడ్ గా అధికారికంగా వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం లేదంటే దీని వెనుక వాళ్ళ హస్తం ఉందని కూడా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడానికి కానీ లేకపోతే దీనికి సంబంధించి మరి న్యాయ విచారణ కోసం కోర్టుకు పోవడానికి కానీ తప్పకుండా మేము ఆలోచన చేస్తాము. మేము ముఖ్యంగా తహసీల్దార్ గారులకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ వెంచర్లు అన్ని కూడా వెంటనే బంద్ చేయండి, ఈ అక్రమ అమ్మకాలన్నీ బంద్ చేయండి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఈరోజు చాలా మందిని ఇక్కడ పోగు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము మిత్రులకు అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంచర్ యాజమాన్యులకు భయపెట్టుడు బంద్ చేసుకోండి. ఇక మేము భయపెట్టుడు మొదలు పెడితే మళ్ళీ ఎంకలు కూడా ఎవరు తిరగరు. మేము ఎందుకంటే పట్టించుకోవడం లేదు. ఈరోజు మీరు మా ఏరియాలో వచ్చి మీరు మా ఏరియాలో భూమి కొనుక్కొని మా ఏరియాలో మీరు గుంటలు అమ్ముకుంటా మా ఎవరితోటే మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తే ఇక మేము అధికారికంగా మీకు ఎంబడబడు మొదలు పెడితే ఇక మీ జెండాలు ఉండయి, ఇక్కడ మీ రియల్ ఎస్టేట్ ఉండదు, మీ గుంటలు కూడా ఉండయి. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఈ గుండాలగిరి రాజకీయాలు బంద్ చేసుకోర్రి. మీరు ఒకవేళ ఎవరన్నా ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, ఏదన్నా వాళ్ళ హక్కు ఉన్నది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వారికి ఏదన్నా వ్యతిరేకంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.